కదిరి ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరిపట్టణం నందు మరి రూరల్ లిమిట్స్లో ఉన్నటువంటి మార్కెట్ యార్డ్ కుమ్రోలపల్లి పరిధిలో ఉన్నటువంటి మార్కెట్ యార్డ్ దగ్గర ఉన్నాము. మరి నవ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాల్లో చాలా విశిష్టత కలిగినటువంటి పేరు ప్రఖ్యాతిగాంచినటువంటిది మరి చారిత్రాత్మకమైనటువంటిది దైవాత్మికమైనటువంటి శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం మనకి అందరికీ సుపరిచితమే. మరి ప్రతి ఏటా కూడా అంగరంగ వైభవంగా స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు 15 రోజులు కని విని ఎరగని రీతిలో జరుగుతాయి. అదేవిధంగా స్వామివారికి మకర సంక్రాంతి పండగ పురస్కరించుకొని మరి మరుసటి రోజు కనుమ రోజు మరి స్వామివారు పారువేట మహోత్సవానికి అనేటువంటిది వెళ్తారు. పారువేట మహోత్సవంలో మరి ఇక్కడికంతా కూడా వచ్చేసినటువంటి విశిష్టమైనటువంటి భక్త జన సందోహం అనేటువంటిది మరి అంతా కూడా మనం చూడవచ్చు. అలాగే మరి ఈ భద్రతా ఏర్పాట్లో భాగంగా కదిరికి సంబంధించినటువంటి కదిరి డిఎస్పీ గారు కూడా మరి ఇక్కడ ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడి ఏ విధంగా బందోబస్తు ఏ విధంగా ఉంది ఏంటి అనేటువంటిది కూడా ఒకసారి మాట్లాడాలి. సార్ నమస్తే. ఇంకా వాయిస్ కచ్చేయి. కనబడిడా అన్న కదిరి ఛానల్ సపరేట్ చేసి వీడియో ప్లే చేయలే. ఇంకా ప్లే చేసినావా? ఫేమస్ అవుతున్నా Hi bro. No, straight. Balero poinde undu. హాయ్ రాజు రాజిల్లా ఇది మాత్రం ఇక్కడ చూడ పక్కన శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహాయ నమో నమః. మరి ఈరోజు మనం చూస్తున్నటువంటిది పారువేట మహోత్సవం సందర్భంగా దాదాపు
లక్షలాది మంది భక్తాదులు స్వామివారి యొక్క భక్తాదులు అందరూ కూడా ఈ పారువేట మహోత్సవాన్ని తిలకించడానికి మరి ఇక్కడ వచ్చినటువంటి జనసందోహం మరీ ముఖ్యంగా మనకి ముఖ్యంగా ఈ యొక్క సంక్రాంతి పండుగ అంటానే మనకి అందరికీ ముఖ్యంగా బంధువులు అలాగే స్నేహితులు శ్రేయోభిలాషులతో మరి కొత్త పంట చేతికి వచ్చిన తర్వాత మనం అందరం కూడా ఆహ్వానించి మనం ఈ పండగ అనేటువంటిది చేసుకోవడం అనేటువంటిది ఆనవాయితీగా వస్తున్నటువంటిది. మరి అలాగే ఈ యొక్క పండగ పోషించుకొని మరి మొట్టమొదటి రోజు భోగి పొంగల్, మరి రెండో రోజు మకర సంక్రాంతి, మరి మూడో రోజు కనుమ సందర్భంగా మనకి శ్రీ కాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నుండి స్వామివారు మరి ముఖ్యంగా మనకి శ్రీమద్ కాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అంటేనే చాలా విశిష్టతమైనటువంటిది, పేరు ప్రఖ్యాతిగాంచినటువంటిది ఈ దేవస్థానం. మరి ఈ దేవస్థానం దగ్గర నుండి స్వామివారు ప్రతి ఏటా కూడా కొన్ని వందల సంవత్సరాల నుండి స్వామివారు పారువేట మహోత్సవం అనేటువంటిది మరి జరుగుతూ వస్తుంది. దాంట్లో భాగంగా ఈ 2026 సంవత్సరానికి పురస్కరించుకొని మరి స్వామివారి యొక్క దర్శనం అనేటువంటిది ప్రతి ఒక్కరు భక్తాదులు కూడా ఇవ్వడానికి అలాగే అందుబాటులోకి మరి ముఖ్యంగా స్వామివారు ఏదైతే పాలు పొంగల మండపం కావచ్చు, మరి పారువేట మండపం కావచ్చు, అలాగే కాద్రి అంటే స్తోతాద్రి కదిరి కొండ దగ్గర కావచ్చు, స్వామివారి అంతా కూడా ఒక స్వామివారిని తీసుకువెళ్ళి అక్కడంతా ఆస్థానాల్లో స్వామివారి పూజా కైంకర్యాలు ముగించుకొని మరి స్వామివారు పాలు పొంగులు అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనకి పారువేట మహోత్సవం ప్రధాన ఘట్టమైనటువంటి పారువేట మహోత్సవానికి స్వామివారు వేయించేస్తున్నారు. మరి వేద పండితులతో మంత్రోచ్చారణతే ఈ యొక్క పారువేట మహోత్సవం అనేటువంటిది కూడా జరుగుతుంది. మరి ప్రధాన అర్చకులైనటువంటి వసంత స్వామి ఆచార్యులు, పాఠస్వామి ఆచార్యులు, కుమారస్వామి ఆచార్యులు, మరి అంజనాద్రి స్వామి ఆచార్యులు, నరసింహస్వామి ఆచార్యులు వీరి యొక్క పర్యవేక్షణలో ఆలయ ఈవో ఆధ్వర్యంలో అలాగే శ్రీయుత మన కదిరి శాసనసభ్యులు కందుకుంట వెంకటప్రసాద్ గారి యొక్క సారథ్యంలో ఈ యొక్క ఏర్పాట్లు నిర్వహణ అనేటువంటి జరుగుతున్నటువంటిది మనం వీక్షించవచ్చు. ఇదంతా కూడా కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం గైడెన్స్తోనే ఈ ఏర్పాట్లు అనేటువంటి ప్రతి ఏటా కూడా మన కదిరిలో అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క ఉత్సవాల్లో భాగంగా ప్రధానమైనటువంటి ఉత్సవం అనేటువంటిది చారిత్రాత్మకమైనటువంటి ఉత్సవం అనేటువంటిది నిర్ణయాత్మకమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో ఈ యొక్క ఉత్సవం అనేటువంటి ఏర్పాట్లు అనేటువంటివి జరిగాయి. మరి ఈ ఏర్పాట్లలో భాగంగా అందరూ కూడా కుటుంబ సమేతంగా విచ్చేసి స్వామివారి కరుణా కటాక్ష కృపకి పాత్రలుగా మన ఛానల్ ద్వారా తెలియజేసుకుంటున్నాం. మరి సోదర, ఇక్కడ భద్రతా ఏర్పాట్లు ఎలాగున్నాయి? ఇక్కడంతా కూడా వచ్చేటువంటి భక్తాదులకు ఏ విధంగా సౌకర్యం కల్పిస్తున్నారు? ఏ విధంగా సౌకర్యం కల్పిస్తున్నారు? ఇక్కడ మన పులిపోరాటకి మన పోలీసు వాళ్ళు అయితే మంచి సౌకర్యం అందించి పోలీసు వాళ్ళందరూ వచ్చి భద్రత చేసుకొని ఎటువంటి గొడవలు లేకుండా ఎటువంటి గలాటాలు లేకుండా వాళ్ళు ఇది తీసుకొని పులిపోరాటకి మంచి ఇది చేయాలని చెప్పి తెలుసు. మరి శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి పారువేట మహోత్సవం సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి విశేషమైనటువంటి భక్త జన సందోహం అనేటువంటిది స్వామివారి యొక్క విశేషమైనటువంటి భక్తి జన సందోహం ఇక్కడ చూడొచ్చు. మరి స్వామివారి యొక్క కరుణ కటాక్ష కృప పాత్రలుగా కావాలని, స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకువెళ్ళాలని మరి ఇక్కడికి వచ్చేటువంటి అనేకమైనటువంటి భక్తజన సందోహంతో మరి పారువేట మహోత్సవం ఎక్కడైతే జరుగుతుందో అక్కడ స్వామివారి యొక్క పారువేట మహోత్సవాన్ని తిలకించడానికి దాదాపు లక్షలాది మంది భక్తాదులు ఇక్కడికి వేయించేశారు. మరి ఇక్కడికి వచ్చినటువంటి ఇప్పుడు పాలపొంగుల స్థలంలో స్వామివారు ఉన్నారు. మరి అక్కడ నుండి ఇక్కడికి స్వామివారు మరి కొద్ది నిమిషాల్లో ఇక్కడ చేరుకుంటారు. మరి అవతల మనకి పారువేట మహోత్సవం మండపం అనేటువంటిది ఉంది. మరి పారువేట మహోత్సవం మండపానికి స్వామివారు చేరుకొని మరి ఇక్కడ పారువేట మహోత్సవం పురస్కరించుకొని మరి అలాగే స్వామివారు యథాతథంగా తిరువీధులు గుండా స్వామివారి యథాస్థానానికి చేరుకుంటారు.
బాబు రామా కిందికి వచ్చేయమని. రాజు రాజు ముందుకు వచ్చేస్తారు. శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి పారువేట మహోత్సవం సందర్భంగా మరి మన కదిరి రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ గారు ఆర్డీఓ గారు శర్మ సార్ గారు కూడా ఇక్కడ వేయించేశారు. మరి ఈయన సార్ యొక్క పర్యవేక్షణలోనే ఈ కార్యక్రమం అంతా కూడా జరుగుతున్నది. మరి సార్తో ఏ విధంగా ఏర్పాట్లు చేశారు సంబంధిత దేవాదాయ ధర్మాదాయ శాఖ, అలాగే అన్ని శాఖలను సమన్వయం చేసుకొని ప్రభుత్వం ఆదేశాల మేరకు కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు ఏ విధంగా చేశారనేటువంటిది మన శర్మ సార్ గారితో మాట్లాడి మరి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ ఈ పారివేట మహోత్సవం ప్రతి ఏటా కూడా చాలా అత్యంత వైభవంగా జరుగుతుంటుంది కదిరి క్షేత్రం నందు. మరి మీరు వచ్చిన తర్వాత ఈ పారివేట మహోత్సవము రెండవది అనుకుంటాను. అవునండి, రెండవది. మరి గత సంవత్సరము ఈ సంవత్సరం పోలిక ఎలాగుంది, మరి ఏ విధంగా కలెక్టర్ గారి ఉత్తరం మేరకు గవర్నమెంట్ ఆదేశాల మేరకు ఏ విధంగా ఏర్పాట్లు అనేటువంటివి చేశారు? ఈరోజు మనం చూస్తున్నాం మన కాద్రి లక్ష్మీనరసింహస్వామి యొక్క పుణ్యమా అంటూ ఎంతోమంది ప్రజలకి ప్రశాంతమైన వాతావరణము, కుటుంబ వ్యవస్థ మరింత బలోపేతం చేయడానికి ఈ పండుగలు ఎలా అయితే ఉపయోగపడతాయో ఈ సాంప్రదాయాలు సంస్కృతి కూడా దైవం మీద నమ్మకంతో పాటు మన మెయిన్ మన యొక్క పూర్వీకుల నుండి వస్తున్న ఈ పారవేట చాలా విలువైంది. ఎంతో విలువైన ఈ యొక్క కార్యక్రమం అన్నది మనకు జరుపుతున్నది ఎవరంటే సాక్షాత్తు ఆ యొక్క లక్ష్మీనరసింహ స్వామి యొక్క కృపే జరుగుతున్నది. ఈరోజు జరుగుతున్న ఈ పారవేటకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే పూర్వం నుండి కూడా ఆనవాయితీగా వస్తున్న స్వామివారి యొక్క ఏదైతే పులివేట ఎలా చేసేవారో ప్రజల పట్ల చూడలేదు. కానీ ఇప్పుడు స్వయంగా స్వామివారిని ఉదయాన్నే తీసుకువచ్చి ఇక్కడ అభిషేకం చేయించి ఆయనకు వేటకు సిద్ధం చేసి తద్వారా ఆ యొక్క ప్రజలందరికీ కూడా పులిని ఎలా అయితే తను వేట చేశారో మంచిని ప్రోత్సహిస్తూ చెడుని అలాగా తొలగిస్తామన్న ఉద్దేశంతో ఒక స్వామివారి యొక్క కృపతో జరుగుతోంది. ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే గారు, మన రెవెన్యూ వారు, అట్లాగే మన పోలీసు వర్గం, అలాగే మున్సిపాలిటీ వారు, పంచాయతీరాజ్ వారు, ముఖ్యంగా కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవన్నీ కూడా లా అండ్ ఆర్డర్లో ఎటువంటి తప్పులు లేకుండా, ఎటువంటి పొరపాట్లు లేకుండా అందరూ కూడా క్షేమంగా ఈ కార్యక్రమం చూసుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా మళ్ళీ అందరూ బంధువులు, కుటుంబ సభ్యులతోటి ఈ పండుగ వాతావరణం ఏమాత్రము డిస్టర్బ్ అవ్వకుండా ఉండడానికి ఈ యొక్క పారవేట అనేది వాస్తవం చెప్పాలంటే ఇక్కడ ఉదయం 11:30, 12 నుండి జనాలు అనేవి సమీకరించడం జరిగింది. ఎంతోమంది వచ్చారు అప్పటికే. ఇప్పుడు ఇంకా ఎక్కువ మంది వస్తున్నారు. ఇప్పుడు 3 వరకు జరుగుతుందండి. థ్యాంక్ యూ అండి. నమస్తే. నమస్కారం సార్. మరి మీరు ప్రతి ఒక్క ఆర్డీఓ గారిని చూస్తుంటాము. మరి కదిరికి వచ్చినటువంటి ఆర్డీఓ గారు సామాన్యమైనటువంటి వ్యక్తిగా మరి మేడంతో సమేతంగా ఇక్కడ కుటుంబ సమేతంగా వచ్చి ఒక భక్తాదుడు, స్వామివారి భక్తాదులు మాదిగా కూడా ఇక్కడ వీక్షించి అందరితో పాటు నేను అనేటువంటిది మీ యొక్క ఉదార స్వభావానికి ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. మీకు ఆ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆశీర్వాదం ఎల్లవేళలో ఉండాలని కోరుకుంటూ సెలవు. నమస్కారం.